హరి ఓం శ్రీ గురుభ్యో నమ. ఈరోజు చిన్మయానందుల వారి యొక్క గురుదేవులైనటువంటి స్వామి తపోవన్ మహారాజు యొక్క జయంతి. అందరికీ జగద్విదితమైనటువంటి గీతా జయంతి ఈ రోజున. కాబట్టి ఆ రకంగా చిన్మయ మిషన్కి అత్యంత పవిత్రమైనటువంటి రోజు ఈరోజు. గీతా జయంతి, తపోవన్ జయంతి ఒకే రోజున వస్తూ ఉంటాయి ప్రతి సంవత్సరం. చిన్మయానంద స్వామి తపోవన్ మహారాజు చిన్మయ మిషన్కి విభూతి లాంటి వారు. కాబట్టి వారి అనుగ్రహంతోనే సంస్థల కార్యక్రమాలు నిర్వర్తింపబడుతున్నాయని చెప్పి పలుమార్లు చెప్పేవారు. అటువంటి చిన్మయానంద స్వామి వారు 40 సంవత్సరాలు భగవద్గీత ప్రచారాన్నే ప్రధానంగా ఎంచుకొని ఈ భగవద్గీత యొక్క సందేశం అనేది సమస్త మానవాళికి అత్యంత ఆవశ్యకమైనటువంటిది అనేటువంటి విషయాన్ని వారు ఎప్పుడైనా గుర్తించి స్వామి వివేకానందుల వారి తర్వాత దేశ విదేశాల్లో విస్తృతంగా ప్రయాణిస్తూ ఈ భగవద్గీతని సుమారుగా 40 సంవత్సరాలు బాగా విస్తృత ప్రచారం చేసి ఆధునికులైనటువంటి అందరికీ కూడా, చిన్నపిల్లలకి, కాలేజీ పిల్లలకి, యువతకి ముఖ్యంగా ఇది కావాలి అనేటువంటి ఉద్దేశంలో ఈ యొక్క ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది వారు. ఆ తర్వాత అనేక మంది గీతా జ్ఞాన యజ్ఞం పేరుతో అనేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వర్తింపబడుతూ వస్తున్నాయి. భగవద్గీత ముఖ్యంగా స్వామీజీ చాంట్ గీతా ల్యాండ్ వాషింగ్టన్ పేరుతో 1992లో ప్రారంభించారు. అంతకుముందే విజయవాడలో స్వామిని శారదా ప్రియానంద గారు, స్వామీజీ యొక్క సీనియర్ శిష్యులు, స్వామిని శారదా ప్రియానంద గారు పూజ్య గురుదేవుల యొక్క సీనియర్ శిష్యురాలు, వారు చిన్మయ మిషన్ విజయవాడలో సుమారుగా 1985 ప్రాంతంలోని భగవద్గీత పోటీలు ప్రారంభించడం అయింది. కాబట్టి ఇప్పుడు 4వ దశాబ్దం పూర్తి చేసుకుని 5వ దశాబ్దంలో ప్రవేశిస్తోంది. 40 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. కాబట్టి ఈ సంవత్సరం జాతీయ స్థాయిలో చిన్మయ మిషన్ 15వ అధ్యాయాన్ని నిర్వర్తించింది. వచ్చే సంవత్సరం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం దేశ విదేశాల్లో ఉన్న చిన్మయ మిషన్ శాఖలన్నింటిలోనూ 1,00,000 మంది పైగా సంఖ్యతో అన్ని శాఖల్లోనూ ఈ కార్యక్రమం విస్తృతంగా నిర్వహించబడుతోంది. దీని ప్రధానమైన ఉద్దేశం స్వామీజీకి, చిన్మయానంద స్వామి చాలా దృఢంగా ఇది మానవాళికి అత్యంత ఉపయోగమైనటువంటి ఆవశ్యకమైనటువంటి గీతా జ్ఞానం అనేది అందరికీ ఆవశ్యకమైనటువంటిది అనేటువంటిది గుర్తించారు. ఎందుకంటే ఆధునిక కాలంలో శాస్త్రం యొక్క, సైన్స్ యొక్క అభివృద్ధి వల్ల అనేకమైనటువంటి కార్యక్రమాలు సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్నా కానీ మనిషి యొక్క దుఃఖం అనేది, క్లేశం అనేది, ఆందోళన అనేది తొలగట్ల. వీటన్నిటికీ పరిష్కారము, వాటన్నిటికీ కూడా భగవద్గీతలో దాగి ఉన్నది. ఆత్మతత్వాన్ని గురించి అందరికీ తెలియజెప్పి మనిషి యొక్క వాస్తవ స్వరూపం ఏదైతే, మనిషి యొక్క జీవితానికి సార్థకత, తన యొక్క స్వస్వరూపం గురించి తెలుసుకోవటమే అన్నటువంటి ప్రధానమైనటువంటి శాస్త్రం యొక్క, అద్వైత బోధ యొక్క ప్రధానమైనటువంటి సందేశం ఏదైతే ఉన్నదో దాన్ని భగవద్గీతలో కర్మ, భక్తి, జ్ఞానం పేరుతో కర్మషట్కము మొదటి 6 అధ్యాయాలు, రెండవ 6 అధ్యాయాలు భక్తి షట్కము, చివరి 6 అధ్యాయాలు జ్ఞాన షట్కము. ఇంకొక రకంగా మహాత్ములు ఇచ్చిన వివరణ మొదటి 6 అధ్యాయాలు త్వంపద విచారణ, అంటే మన గురించినటువంటి విచారణ, జీవుడి యొక్క విచారణ, జీవుడి యొక్క పుట్టుక, సుఖదుఖాలు, వీటన్నిటి యొక్క విచారణ, వాటిని తొలగించుకోవడానికి మార్గము, ఇవన్నీ త్వంపదంలో విచారణలో ఉన్నాయి. కాబట్టి తర్వాత తత్పద విచారణ, ఆ పరమాత్మ ఎవరు, ఎవరిని ధ్యానించాలి, ఆ పరమాత్మ యొక్క స్వరూపం ఏమిటి, అదంతా కూడా 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు వివరించడం జరిగింది. ఈ తత్వము ఒకటే అయి ఉన్నాయి. త్వం అనేది వాస్తవంగా వేరుగా లేదు. మనిషి తన అజ్ఞానంతో తాను వేరుగా ఉన్నాను, పరమాత్మ నుంచి అని భావిస్తున్నాడు. కాబట్టి ఈ రెండిటికి సమన్వయం ఎలాగన్నది చివరి 6 అధ్యాయాల్లో 13వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు అసిపద విచారణ. కాబట్టి ఈ రకంగా ఉన్నటువంటి భగవద్గీత శాస్త్రాన్ని మొదటి 6 అధ్యాయాల్లో క్లుప్తంగా నిష్కామ కర్మని పరమాత్మ అర్పితంగా చేస్తూ అంతఃకరణ శుద్ధిని, కామక్రోధాదుల నుంచి అంతఃకరణ శుద్ధిని కలగజేసుకుని, తర్వాత భక్తితో లోకహితమైనటువంటి కార్యక్రమాలన్నీ, పరోపకారార్థం ఇదం శరీరం అన్నట్లుగా లోకహితమైనటువంటి కార్యక్రమాలన్నీ చేపడుతూ, అంతేకాకుండా స్వామీజీ చెప్పేది ఏంటంటే, చిన్మయానంద స్వామి ప్రత్యేకించి ఒక పూజ గదిలో జపము, ధ్యానము, పూజ, ఈ రకంగా స్వాధ్యాయం, రామాయణ భాగవతాలు లాంటి గ్రంథాలు చదవటం, ఇటువంటిదే ఆధ్యాత్మిక జీవితం కాదు. నిత్య జీవితంలో మనం చేసే ప్రతి పనిలోనూ పరమాత్మని చూడగలగాలి. ఆ రకంగా మనము పరమాత్మని అందరికీ చేసే సేవలో దర్శించగలగాలి. కాబట్టి లోక సేవలోనూ, అంటే ప్రజల సేవలోనూ, సకల ప్రాణుల యొక్క సేవలోనూ, ఆ తర్వాత లోకహిరం కోరే ప్రతి కార్యక్రమంలోనూ, మనం చేపట్టే ప్రతి కార్యక్రమము, మనం చేసే ప్రతి పని, అది లౌకికమైన పని కావచ్చు, ఆధ్యాత్మికమైన పని కావచ్చు, అన్నీ కూడా పరమాత్మని దర్శించి ఆ రకంగా కర్మలు చేయాలని చెప్పి
ఇది వాస్తవంగా ఆధ్యాత్మిక జీవితం అని వారు ఉద్బోధించారు. కాబట్టి వారు చూపిన మార్గంలో మనందరం నడుచుకుంటూ యూనివర్సల్ టీచింగ్ భగవద్గీతలో ఉన్నది. ఆర్ట్ ఆఫ్ మ్యాన్ మేకింగ్ అంటారు స్వామీజీ. దాని మీద స్వామీజీ మొదటి 9 అధ్యాయాల మీద ఆకాశవాణి రేడియోలో వారి ఇంగ్లీష్ ప్రవచనాలను అందించడం జరిగింది చాలా ఏళ్ల క్రితం. అవి ఇప్పుడు తెలుగులో కూడా లభ్యమవుతున్నాయి. ఆ తర్వాత 9 అధ్యాయాలు కూడా చిన్మయ మిషన్లో ఉన్న ఆచార్యుల చేత తెలిగింపబడి అవి కూడా లభ్యమవుతున్నాయి. మొత్తం 10 అధ్యాయాలకి విశ్లేషణగా ఉంది. స్వామీజీ యొక్క హోలీ గీత చాలా విశ్వవిఖ్యాతం పొందినటువంటిది. కాబట్టి ఆ రకంగా ఉన్నటువంటి ఈ పర్వదినాన్న ఈరోజు గీతా జయంతి తపో జయంతి రోజున అందరూ భగవద్గీతని ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ కానీ మన సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడైతే సపోర్ట్ ఇస్తోందో అన్ని రాష్ట్రాలు కూడా ఆ దిశగా అడుగు వేస్తూ చాలా రాష్ట్రాలు తమ పాఠ్య గ్రంథాల్లో సిలబస్గా చేర్చారు భగవద్గీతని. కాబట్టి ఆ దిశగా మన ఆంధ్ర రాష్ట్రం కూడా అడుగులు వేసి పిల్లలకి చక్కగా చిన్నప్పటి నుంచి ఈ సంస్కారం అబ్బేలాగా, ఈ విత్తనం పడేలాగా, ఈ ఆధ్యాత్మిక బీజం వారిలో కనుక నాటుకుంటే తర్వాత వాళ్ళ జీవితము అద్భుతంగా వెలుగొందుతూ దేశానికి అత్యుత్తమైన పౌరులుగా తయారవుతారు. ఆధ్యాత్మికమైన జీవితాన్ని జీవిస్తూ పరస్పరం సహకరించుకుంటూ సమస్త ప్రపంచానికి మార్గదర్శకమైనటువంటి భారతదేశంగా తీర్చిదిద్దబడుతుంది. హరి ఓం తత్సత్.